నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, ఇవాళ మంచి బిర్యానీ చేసుకొని తిందామా వెరైటీగా? సరే అత్తమ్మ. ఈ అడవిలోకి వచ్చిన కుండల బిర్యానీ బాగుంటది అత్త. చాలా బాగుంటది కుండల బిర్యానీ. బిర్యానీ కావాల్సిన పదార్థాలు చెప్తా చూడు. మా అత్తమ్మ అయితే అడవి తీసుకొచ్చి రకరకాల వంటలు వండి పెడుతుంది. హోల్ గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ దంచుకున్న పేస్ట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా దంచుకున్న పేస్ట్, హాఫ్ కేజీ బ్రౌన్ రైస్, హాఫ్ కేజీ చికెన్. నెల రోజుల నుంచి అత్తమ్మ, నెల రోజుల నుంచి నోరంతా సప్పబడిపోయింది అసలు. కానీ కార్తీక మాసం అయినా కచ్చ కట్టుకొని కోడల్ని తినిపిస్తున్నావు అడవి తీసుకొచ్చి. దేవుడికి చేసేది ఉండాలి, చేసేది ఉండాలి. ఆయిల్ ఇగో 4 స్పూన్లు అందాటగా వేస్తున్నా అత్తమ్మ. 1 2 3 4 బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా, బగారా పువ్వు, సాయిజీరా, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఇదొక టైప్ ఆఫ్, అన్ని ఒకేలాగా ఉంటాయని కాదు కానీ ఇదొక టైప్ బిర్యానీ. వేగింది. దాంతో పాటు చికెన్ తో పాటు అది కూడా వేగుతుంది. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అత్తమ్మ? అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు. చికెన్ ఎంత అత్తమ్మ? చికెన్ హాఫ్ కేజీ. లెగ్ పీసులు వేస్తారు కదమ్మా. కలపాలి అత్తమ్మ. కలిపి మూత పెట్టేసి అత్త చేసి పెడతా అన్నది అడిగి తీసుకొచ్చి కోడలతోనే వండిపిస్తుంది. మనం ఎప్పుడు నేర్చుకోవాలి. ఆగమ్మా, ఉప్పేద్దాం. తొందర డ్రై అవుతుంది అత్తమ్మ. 1 స్పూన్నర ఉప్పు. క్రేవింగ్స్ తీర్తరా కోడ లాంటివి ఇంత దూరం తీసుకొచ్చి నన్నే చేయబెడుతుంది. ఇక కారం ఎంత అత్తమ్మ? కారం 4 స్పూన్ల కారం. కొంచెం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, తక్కువ తినేటోళ్ళు ఉంటారు కదా అత్తమ్మ. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక, పచ్చిమిరపకాయల ముద్ద వేస్తాం కదా, పచ్చిమిరపకాయల ముద్ద. దీంట్లో పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ పేస్ట్ ఎంత అత్తమ్మ? ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ, పెద్ద గడ్డ ఎల్లిపాయల పేస్ట్. ఎల్లుల్లి పేస్ట్ ఎల్లిగడ్డనే, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఎంత అత్తమ్మ? 2 ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర. చూస్తుంటే నోరు ఊరుతుంది అత్తమ్మ. నిమ్మకాయలు 3 నిమ్మకాయలు. ఇది హాఫ్ కేజీ, అది హాఫ్ కేజీ కదా. 3 నిమ్మకాయలు, 3 నిమ్మకాయల రసం. మూత పెట్టేసానా అంతమ్మ? లేదు, ఇప్పుడు వాటర్ వేద్దాం. ఎంత? 1 బియ్యానికి 2 నీళ్లు. 1 బియ్యానికి 2 నీళ్లు. అవి బ్రౌన్ రైస్ కాబట్టి. కానీ అది ఒక హాఫ్ అన్ అవర్ ముందల్ని నానబెట్టుకోవాలి కదా అత్తమ్మ? నానబెట్టుకోవాలి. చికెన్ లో వాటర్, రైస్ లో వాటర్. రైస్ ఇప్పుడే వేస్తారా? టైం పడుతుందా? టైం పడుతుంది. ఇది వేస్తారు వచ్చినాక వేస్తారా? వచ్చినాక వేద్దాం అత్తమ్మ. ఇది వేసారు వచ్చింది అత్తమ్మ. బ్రౌన్ రైస్ ఇట్లా కూడా చేసుకోవచ్చు అత్తమ్మ బిర్యానీ. దమ్ బిర్యానీ చేసుకో. అది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ అని చెప్పినా కదా. ఉడకడమేనా? ఇది కూడా బగారా లాగా ఉన్నది అత్తమ్మ. బగారా కాదు ఇది బిర్యానీ, కాకపోతే బగారా స్టైల్లో ఉన్నది చేయడం. తేలిగ్గా అయ్యే పని ఇది. దమ్ బిర్యానీ అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇది తేలిగ్గా అయ్యే పని. చూడత్తమ్మ
ఒకసారి చూద్దాం, ఒకసారి కలుపుదామమ్మా. అప్పటి నుంచి కలపలే కదా, కలుపుదాం ఒకసారి. బా చూస్తుంటేనే టెంప్ట్ అయ్యేటట్టుందిగా. అత్త చేస్తే తిరుగుంటుంది ఇక, చేయి తిరిగిన అత్త అసలే. బా ఆ లెగ్ పీసులు చూడగానే నాకు మా బూనిగాడు గుర్తొస్తుండు. తీసుకోపోదామా బునియానికి? ఓ ప్రేమున్న నాయన అయితే ఎప్పుడో కారెక్కి రాందు, నీకే సరిపోదా వెనక సీట్. అదే కదా అత్తమ్మ చూద్దామా? ఆకలి అయిపోతుంది, పుదీనా వేద్దాం. ఆకలి అవుతుంది, 1:30 అవుతుంది టైం, బాగా ఆకలి అవుతుంది అత్తమ్మ. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. కానీ హోటల్లో కన్నా ఇట్లా చేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది కదా అత్తమ్మ, ఆరోగ్యానికి ఆరోగ్యం. అయ్యో హోటల్లో చికెన్ ఎత్తానట తెలుసా? పెట్టేనా అత్తమ్మ? మూత పెట్టేసి, మూత పెట్టి మంట తీసేద్దాం. అంటే తీసేది ఒక 5 నిమిషాల తర్వాత అయితే అయిపోతుందా? మంట తీసేస్తే ఉమ్మగిలుతుంది. అయింది చూడు, సూపర్ మస్త్ అయింది పో బిర్యానీ. సూపర్ అయింది బిర్యానీ, బాస్మతి బ్రౌన్ రైస్ బిర్యానీ. దించుదామా అత్తమ్మ? దించి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. అరిటాకులు వేసుకొని ఇవాళ అరిటాకు భోజనం చేద్దాం. బిర్యానీ అమ్మ తినని ఎంత పగ పెట్టుకొని పెడుతుందో మా అత్త. వండిన అన్నం మొత్తం నాకే పెడుతుందిగా. పెడితే పగ, పెట్టకుంటే పగ. ఇంకోటి అమ్మా, నీ సొమ్మిదో పోతున్నట్టు చేస్తున్నావు లెగ్ పీస్ వేయడానికి. సొమ్ము నాకు తక్కువ పడుతుందని వేస్తున్నా. ఇంకో ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, అరిటాకు, మంచిగా కుండలో అన్నము. అరిటాకు కూడా తిన్నావా? అరిటాకు కూడా కుండలో అన్నము, మంచిగా కట్టెల పొయ్యి మీద టేస్ట్ చేసి చెప్తాం అత్తమ్మ ఎట్లుంటది ఏంటని. తినండి అత్తమ్మ. తిండు నిమ్మకాయ ఫుల్ కాలుతుంది. కాలాన్ని తింటేనే మస్తుంటది అసలు, టేస్ట్ అంటే టేస్ట్. సరిపోయింది అమ్మ, సూపర్ ఉంది అత్తమ్మ. బా అసలు ఎట్లుందంటే అమ్మాయి మర్చిపోయేటట్టుంది అత్తమ్మ. మంచిగా అసలు స్పైసీగా సూపర్ ఉంది అసలు.